హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ నేను తెలంగాణ మూమెంట్‌తో అయితే స్టార్ట్ చేశాను. నా నోట్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటున్నానంటే మొత్తం కలర్‌ఫుల్‌గా అసలు చూడగానే జిగేల్ జిగేల్ అనేలాగా. ఎందుకంటే నాకు కొంచెం బోరింగ్‌గా రాసుకుంటూ వెళ్ళాననుకోండి నచ్చదు. అందుకని ఇలాగ కలర్‌ఫుల్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాను నోట్స్. అంటే పర్సనల్ ఒపీనియన్. కొందరికి అలా నచ్చుతది. నాకైతే ఇలా నచ్చుతది. ఎందుకంటే చూడగానే చదవాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తది నాకు. అందుకని ఇలా కలర్‌ఫుల్‌గా డిఫరెంట్ డిఫరెంట్ స్కెచెస్ అండ్ హైలైటర్స్‌తో నింపేస్తాను నా నోట్స్ అయితే. అసలు 2 డేస్ నుంచి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు చదవాలని చెప్పేసి. ఎందుకంటే నా పర్సనల్ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల కంటిన్యూయస్‌గా చేయలేకపోతున్నాను. అందుకే 2 డేస్ నుంచి వ్లాగ్ కూడా రాలేదు. సో, జస్ట్ నేను ఒక 2 మాక్సిమం 2 అవర్స్ కంటే ఎక్కువ చదివే అంత టైం దొరకలేదు నాకు. సో, ఇప్పుడు జాన్ 1 నుంచయితే ఎవ్రీడే రెగ్యులర్ వ్లాగ్స్ అనేవి మీకొస్తాయి. అండ్ మీకోసం మంచి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువగా ప్రతిసారి రిపీట్ అయ్యే అంటే ఎగ్జామ్‌లో రిపీట్ అయ్యే క్వెషన్స్ పైన కొన్ని టాపిక్స్ ఉంటాయి గదా! కొన్ని అర్థం అవ్వవు. సో, వాటిని అర్థం చేసుకొని మీకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై జేస్తాను. జాన్ 2 నుంచి మీకు ప్రాపర్ వ్లాగ్స్ అనేవి వస్తాయి. సో, మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా వ్లాగ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకున్న కొద్దో గొప్ప మోటివేషన్‌ని మీకు అందిస్తూ ఉంటాను. అండ్ జాన్ 2 నుంచి ప్రాపర్‌గా ఎర్లీ మార్నింగ్ లేచి, ప్రాపర్ స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఈ టైంకి చదవాలంటే ఇది చదవాలి అనేలాగా ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో, దీంట్లో మీ అందరి హెల్ప్ కూడా నాకు కావాలి. ఎందుకంటే మీకు వీడియో పెట్టాలి అన్న భయంతోనన్నా నేను కొద్దిగా ఎక్కువ చదవడం స్టార్ట్ చేస్తా అని నా నమ్మకం. అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో, న్యూ ఇయర్ నుంచి ఎలాంటి మోటివేషన్ అటు ఇటు కాకుండా మిమ్మల్ని అందరిని గాడిలో పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం రైట్ టు ఫ్రీడమ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి తెలుసుకుందాం. సో రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 23-24. ఆర్టికల్ 23 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అన్నారు. అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వేరే దేశాలకు పంపించడం, ఇలా హ్యూమన్స్‌ని అమ్ముకోవడం, అమ్మాయిలని అమ్మేయడం, అబ్బాయిలని అమ్మేయడం, చిన్న పిల్లల్ని అమ్మడం ఇవన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకొస్తాయన్నమాట. దీన్ని ప్రొహిబిట్ చేస్తూ ఆర్టికల్ 23 అనేది వచ్చింది. సో, అలాగే దీంట్లో ఇంకోటి ఏంటి అంటే ఫోర్స్డ్ లేబర్ గూడా. ఫోర్స్డ్ లేబర్ అంటే బలవంతంగా పనిలో పెట్టుకోవడం లేదా బలవంతంగా పని చేపియడం. దీంట్లో మనకి స్పెషల్‌గా ఒకటి మెన్షన్ చేశారు ఏంటి అంటే దీని కింద బేగార్ అని మనకి మెన్షన్ చేశారు. దేంట్లో కాన్స్టిట్యూషన్‌లో. బేగార్ అంటే ఏంటి? ఇన్‌వాలంటరీ వర్క్ వితౌట్ పేమెంట్. అంటే ఎలాంటి సాలరీ లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం. ఇన్‌వాలంటరీ అంటే వాలంటరీగా అంటే తనకు తాను ఎళ్ళకుండా ఏదో ఒక ఆహ్, ఇంగ వెళ్ళాల్సొచ్చి లేకపోతే భయపడో లేకపోతే బలవంతంగానో వర్క్ చేపించుకోవడం వితౌట్ సాలరీ. సో, దీన్ని 1976 అక్టోబర్ 25 రోజు వెట్టి చాకిరీ చట్టం ద్వారా నిషేధించారు. దీన్ని బేగార్‌ని. ఈ బేగార్‌ని మనం తెలుగులో వెట్టి చాకిరీ అని అంటాం. దీన్ని నార్త్ ఇండియాలో అయితే హాలి అని గూడా అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 24. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే ఫ్యాక్టరీస్ ప్రమాదకరమైన పనులు ఏమైతే ఉంటాయో, ప్రదేశాలు ఏదైతే ఉంటదో అక్కడ మనకి మొత్తం ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అనేది నిషేధించారు. ఎంత ఏజ్ వాళ్ళు అంటే ఏజ్ బిలో 14 ఇయర్స్. 14 ఇయర్స్ కంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పనిలో పెట్టించుకోవడం ప్రొహిబిట్ చేసేసారు. ఈ నిబంధన అనేది స్వయంగా అమల్లోకి రాలేదు. సో, దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేయాల్సి వచ్చింది. దీంట్లో మనకి ఎక్సెప్షన్ ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్‌ని చూసుకోవచ్చు అనేది ఒకటి ఎక్సెప్షన్ ఉంది. మాక్సిమం ఇప్పుడు ఎవరైతే పనిలో పెట్టుకుంటారో చిన్న పిల్లల్ని వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే 2 ఇయర్స్ జైలు ఇంకా కొంచెం అమౌంట్ ఫైన్ అనేది ఉంటది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25-28. ఆర్టికల్ 25 ఏంటి? ఆర్టికల్ 25 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ రైట్ టు ఫ్రీలీ ప్రొసెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛ ఎలా ఉండాలి? ప్రజాశాంతికి, నైతికతకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు. బలవంతపు మత మార్పిడులను మాత్రం నిషేధించడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఆర్టికల్ 26. 26 ప్రకారం ఏంటి? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే మత సంస్థలు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అనేది ఇచ్చారు.
ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు తమ మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను స్థాపించుకోవచ్చు. కానీ ఇవన్నీ ఎలా చేయాలి? అమల్లో ఉన్న చట్టాలకు లోబడి మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎ రిలీజియన్. అంటే మత వ్యాప్తి లేదా మత పోషణకు గాను పన్నులు వసూలు చేయరాదు. అంటే ఏంటి? మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలపైన పన్నులు వేయరాదని అర్థం. ఈ ఆర్టికల్ అనేది పన్నులు వసూలు చేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. అయితే దీంట్లో ఎక్సెప్షన్ ఏంటంటే ప్రత్యేక సేవలు అందించినందుకు గాను ప్రభుత్వం ప్రజల నుండి రుసుము వసూలు చేయొచ్చు. అంటే లైక్ దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాల కోసం, వీటి కోసం వాళ్ళు ప్రభుత్వం అనేది ప్రజల నుండి రుసుము వసూలు చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే విద్యాలయాల్లో మత బోధన అనేది నిషేధం చేయబడింది. ఆర్టికల్ 28(1) ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన అనేది నిషేధం. అంటే ప్రైవేట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిలో మత బోధన అనేది నిషేధించారు. ఆర్టికల్ 28(2) ప్రకారం దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న దేవాదాయ సంస్థల్లో మాత్రం ప్రత్యేక మత బోధన అనేది చేయవచ్చు. ఆర్టికల్ 28(3) ప్రకారం ప్రభుత్వం గుర్తింపు పొంది ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన వాలంటరీలీ లేదా తన చిన్న పిల్లోడైతే తన పేరెంట్స్ అనుమతితో మాత్రమే ఏమైనా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ చేయించవచ్చు ఆ అబ్బాయితో. లేదంటే తను అటెండ్ అవ్వను అంటే అతన్ని నువ్వు బలవంతం పెట్టలేవు. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే రిలీజియన్‌కి సంబంధించినది ఏదైతే జరుగుతుందో దాంట్లో నీకు ఒక వ్యక్తిని తన వాలంటీర్‌లీ లేదా పేరెంట్స్ పర్మిషన్ ఉంటే మాత్రమే అతన్ని పార్టిసిపేట్ అయ్యేలా చేయగలుగుతావు. అతను చేయాలనుకోకపోతే నువ్వు అతన్ని బలవంతం చేయలేవని అర్థం. నెక్స్ట్ ఏంటి? కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. అంటే విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు. ఆర్టికల్ 29 ఏంటి? ఆర్టికల్ 29 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. అంటే నేను డెప్త్‌గా 1, 2, 3 అని చెప్పకుండా ఓవరాల్ కాన్సెప్ట్ కింద ఆర్టికల్ 29 దేని కిందకి వస్తది? ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అని చెప్తున్నా. అయితే 29(1) ప్రకారం ఏంటంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు ప్రత్యేక భాషను, లిపిని, సంస్కృతిని గాని కలిగి ఉంటే వాటిని పరిరక్షించుకొని పెంపొందించుకునే స్వేచ్ఛ అనేది వాళ్ళకిచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 29(2) ప్రకారం ఏంటి? ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రవేశానికి వివక్ష అనేది చూపించరాదు. అంటే మతం, జాతి, కులం ప్రకారం వివక్ష చూపించరాదు. ఆర్టికల్ 30 ప్రకారం ఏంటి? రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటి? మైనారిటీ వర్గాల వారు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పరచుకొని నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 31(a) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెమన్నా వాల్యూ పొందారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.